డబ్బు రాజకీయం కలగలిసిపోయింది, వ్యాపారం రాజకీయం కలగలిసిపోయింది. కాబట్టి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలు ఇది ఆలోచించాలి. కాబట్టి అట్లాంటి కార్పొరేట్ శక్తులకి వత్తాసు ఇచ్చే వాళ్ళని, కార్పొరేట్ నుంచి రాజకీయాలకు వచ్చే వాళ్ళని నిరాకరించడం అనేది అవసరం. దురదృష్టవశాత్తు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా, అసెంబ్లీ ఎన్నికలు జరిగినా పార్టీలు, ముఖ్యంగా అధికారంలోకి రావాలని కోరుకునే పార్టీలు, అతని జీవిత చరిత్ర ఏంటి, ఎంతకాలం నుంచి ప్రజలకు సేవ చేశాడు అనే చూడలేదు. అతనికి పంచడానికి డబ్బు ఎంత ఉంది అనేది చూస్తున్నారు, లేదా ఇంకొద్దిగా కులం చూస్తున్నారు. కులం ఒక్కటే కూడా చూడలేదు, ఆ కులంలో కూడా డబ్బు ఉందా లేదా చూస్తున్నారు. ఈ రకమైనటువంటి రాజకీయాలు పార్టీలు అనుసరిస్తే ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోతుంది. కాబట్టి మాకు ఓట్లు తక్కువ వచ్చినా, సీటు రాకపోయినా సరే కొన్ని విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. కాబట్టి మా సెలక్షన్స్ కానీ, లేదా ఎన్నికల్లో మేము పాల్గొనే తీరు కానీ వాళ్ళు ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. భువనగిరి పార్లమెంట్లో మేము పోటీ చేసేదానికి నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం అది. వాళ్ళ పొత్తులు ఉంటాయా ఉండవా వాటి జోలికి మేము పోవట్లేదు. ఎవరైనా మాట్లాడితే మాట్లాడతాం, లేదంటే పోటీ కొనసాగుతుంది భువనగిరిలో. ఇక్కడ నిజాయితీగా మొదటి నుంచి ప్రజలకు సేవలో ఉన్నటువంటి క్యాండిడేట్, గత 30-40 సంవత్సరాలుగా ప్రజల్లో చిన్ననాటి నుంచి, ఎస్ఎఫ్ఐ నుంచి, డివైఎఫ్ఐ నుంచి, చిన్ననాటి నుంచి కూడా కమ్యూనిస్ట్ అభిమానిగా, కార్యకర్తగా పనిచేస్తున్న జహంగీర్, మైనార్టీకి సంబంధించిన నాయకుడు, ప్రజలందరి మన్నలను చూరుకున్న నాయకుడు. ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారు. మీకు తెలుసు, ఇటీవల కాలంలో మూసీ సమస్యల కోసం పాదయాత్ర చేసిన తీరు, ఇతర లోకల్గా ఈ డివిజన్లో, ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన స్పందిస్తున్న తీరు, ఇదంతా కూడా ప్రజల దృష్టిలో ఉంది. కాబట్టి భువనగిరి నియోజకవర్గ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, మా అభ్యర్థిని గెలిపించండి, జహంగీర్కు సుత్తిపట్టు నక్షత్రం ఓటు చేయండి. నామినేషన్ ర్యాలీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం సంతోషకరమైన విషయం. టీఆర్ఎస్ ఓటమిని, అట్లాగే కాంగ్రెస్ అధికారంలో రావడాన్ని ఈ మొదటే మా పార్టీ స్వాగతించింది. సరిపోతూ దురదృష్టవశాత్తు కుదిరినా కుదరకపోయినా దాంతో నిమిత్తం లేకుండా రాజకీయ వైఖరి తీసుకున్నాం. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు పరిపాలించే తీరు కూడా ప్రశంసనీయంగా ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి వాగ్దానాలు అమలు జరిపారు, ఇంకా కొన్ని అమలు జరుపుతూ ఉంటున్నారు. సంతోషం. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని వదిలిపెట్టకుండా అన్ని అమలు జరపాలని కోరుకుంటున్నాం. అట్లా అమలు జరిపించే దానికోసం ప్రతిపక్షంలో ఒత్తిడి తీసుకొచ్చేదానికి కృషి చేస్తాం. ఎక్కడైనా ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రజలను సమీక్షించేదానికోసం కృషి చేస్తాం. ఆ రకంగా భువనగిరి పార్లమెంట్లో ఉన్న ప్రజా సమస్యల విషయంలో ప్రజల దృష్టి తీసుకోవడానికి వీలైన ఎక్కువ సాధించే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం.